అయితే నేను కొబ్బరి మిఠాయి తయారు చేస్తున్నానండి మా పిల్లల కోసం. స్నాక్స్ ఏమి లేవు, అమ్మ కొబ్బరి మిఠాయి అని అడుగుతున్నారని ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. దేవుడు కొడతాం కదండి, ఆ కాయలు ఎలాగ కూర పచ్చళ్ళలో చేసుకోకూడదు, ఇలా స్వీట్ చేసుకుంటే చాలా మంచిదండి. నెయ్యి వేస్తున్నానండి. టూ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి మెల్ట్ అవుతూ ఉంటుంది. కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అన్నీ ఇట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఒక కాయ అండి, ఇవాళ దేవుడు కొట్టిన కాయ ఇది. ముక్కలు అయితే వేపిస్తున్నాను. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మంట లోటు హై ఫ్లేమ్లో చూసుకుంటూ కొంచెం ఫ్రై అవుతుంది. అయితే ఫ్రై అయిపోయండి. ఇగోండి, ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే ఇందులోనే పంచదార పాకం వేసుకుందాం అండి. ఇప్పుడైతే పంచదార వేస్తున్నానండి పాకం కోసం. ఒక కప్పు ఉంటుందండి ఇది. ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు సరిపోద్ది. ఇంకా ఎక్స్ట్రా కూడా కొంచెం కూడా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ స్వీట్ తినాలనుకునే వాళ్ళు. కొంచెం వాటరు, పంచదార మెల్ట్ అయ్యేదాకా ఓ 3-4 స్పూన్స్ ఉంటుంది. పంచదార కరుగుతుందండి. నెక్స్ట్ ఇలాచీ పొడి కొంచెం వేసుకోవాలి. ఇంకోటి చూడండి, పాకం అయితే వస్తుంది. చూడండి, వాటర్లో వేసి చూపిస్తాను. ఇదిగోండి, పాకం ఇలా పట్టుకుంటే ఇలా అయిపోవాలి. ఇలా రావాలి చూడండి, ఇలా సాఫ్ట్గా. ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేసుకుందాం. నెయ్యిలో పెట్టుకున్నాం కదండి పక్కన. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఇది వేసి ఒక పావు గంట ఇలా ఉంచేస్తాను. పర్ఫెక్ట్గా వచ్చేద్దండి కొబ్బరి మిఠాయి. ఇలాచి పొడి స్కిప్ అయిందండి, మీరు వేసుకోండి. సారీ, వీడియో తీయడంలో వేయలేదు. ఇంకొన్ని చూడండి, దగ్గర అయిపోయింది పాకం. ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇట్లా పిల్లలు పెడితే, మామూలుగా కొబ్బరిపాయకి పెడితే ఆన్ చేసుకొని కప్పమట్టి పట్టేస్తుంది. ఇలా చేసి పెట్టామంటే పంచదార ఉంటుంది కండి, తొందరగా అజ్జిత్ వస్తుంది. ఇంకోటి చూడండి, ముక్కకి ఎలా అంటిపోయింది కొబ్బరికాయ. ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేయాలి.
ఇందులో వేసుకుంటాను. చూడండి, ఒక 2 నిమిషాలు కింద పెడితే ఇలా అయిపోయింది. ఆల్రెడీ కొబ్బరి మిఠాయి తయారైపోయినట్టు. ఇట్లా వేసి ఒక అరగంట పక్కన వదిలేస్తే అయిపోతుందండి.